రైట్ ఒకసారి ఆదిలాబాద్కి వెళ్దాం. ఆదిలాబాద్ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. గుడ్ ఈవినింగ్ ప్రణయ్. నిన్న రాత్రి ఏదైతే మజ్లిస్ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఏదైతే సభ ఉందో ఆ సభలో ఆయన వ్యాఖ్యల్ని బట్టి చూసినట్లయితే ఇంతకాలం అధికార బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి బీఆర్ఎస్ కొంత గ్యాప్ పెరుగుతోకపోతే కావాలని గ్యాప్ పెంచుకోవాలనుకుంటున్నటువంటి సందేహాలు కలిగినటువంటి పరిస్థితి. వాస్తవంగా సాధారణంగా ఎప్పుడు చూసినా కూడా మజ్లిస్ కు సంబంధించినటువంటి సభలలో అధికార పార్టీ అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో వీళ్ళు మిత్రపక్షంగా ఉండేటటువంటి చరిత్ర మజ్లిస్ పార్టీది. గతంలో కాంగ్రెస్ తో, ఆ తర్వాత టీడీపీతో, ఆ తర్వాత కాంగ్రెస్ తో, ప్రస్తుతం బీఆర్ఎస్ తో, ఇలా ఎవరు అధికారంలో ఉంటే వాళ్లతో మిత్రపక్షంగా అంటకాగుతూ ఉండేటటువంటి మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి నిన్నటి సభలో అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చినటువంటి ప్రసంగాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన సహజ సిద్ధంగా బీజేపీ పైన బాణాలు ఎక్కువైనటువంటి మధ్యకి సహజమైనటువంటి విషయంగా పరిగణించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం అతి కొద్ది సున్నితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన అలాగే ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని చూసినట్లయితే రాబోయే రోజుల్లో గనక ఎన్నికల అనంతరం వచ్చేటటువంటి ఫలితాలను బట్టి వాళ్ళు బీఆర్ఎస్ ను వీడేటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు కొంత చూచాయిగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తామన్నటువంటి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ను ఇంతవరకు గతంలో సీఎం హామీ ఇచ్చినప్పటికీ కూడా చేయలేదు అని చెప్పి గుర్తు చేసినటువంటి అసదుద్దీన్ ఓవైసీ స్థానికంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఖుర్షీద్ నగర్ లో ఏర్పాటు చేయాల్సినటువంటి ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో దానికి 2 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ కూడా ఇంతవరకు ఎందుకు ఏర్పాటు కాలేదు అని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రిమ్స్ వైద్య కళాశాల ఏదైతే అక్కడ ప్రతి ఒక్కరిని కూడా అంటే కాంట్రాక్ట్ గా తీసుకునేటటువంటి ఉద్యోగాలు కావచ్చు, థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరి వద్ద కూడా లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటూ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవన్నీ మీకు అంటే గమనిస్తున్నారా ఎమ్మెల్యే గారు అంటూ ఆయన సంబోధించడం అనేది వ్యాఖ్యలతో పాటుగా కేవలం మీకు మున్నూరు కాపులు మా నిరుద్యోగులు కనిపిస్తున్నారా, మా యువత మీకు కనిపించ అనేటటువంటి ప్రశ్నను కూడా మనం ఇక్కడ కొంత తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి. ఈ వ్యాఖ్యలతో పాటుగా జిల్లాలో మైనారిటీలు ముస్లింలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరినటువంటి వాటన్నిటినీ కూడా నెమ్మరవేసినటువంటి అసదుద్దీన్ ఇక్కడ అంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా 60,000 వరకు ముస్లిం ఓటు బ్యాంక్ అనేటటువంటి గుర్తు చేస్తూనే మా సమస్యలు తీర్చినట్లయితే గనక రాబోయే రోజుల్లో మేమేమిటి అనేటటువంటిది కూడా మేము ఎటువైపు వెళ్ళాలనేటటువంటిది కూడా నిర్ణయించుకునేటటువంటి సందర్భం వస్తుంది అనేటటువంటి ఒక హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యం. దాంతో పాటుగా కారు స్టీరింగ్ తన చేతిలోనే ఉంది అని అమిత్ షా తరచుగా అంటుంటారు అనేటటువంటి పదాన్ని ఉటంకిస్తూనే కారు స్టీరింగ్ నా చేతిలో ఉంది కానీ దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు అనేటటువంటి అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలైతే సమీప భవిష్యత్తులో ఆయన అడుగులు బీఆర్ఎస్ నుండి దూరం వెళ్తున్నాయా అనేటటువంటి అనుమానాలకు కొంత ఆస్కారం ఇచ్చేటటువంటి వ్యాఖ్యలుగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో తమ యొక్క అభ్యర్థుల్ని నిలబెట్టాలి, పోటీ చేయించాలి అనేటటువంటి విషయంలో అతి త్వరలోనే స్పష్టత ఇస్తాము అని చెప్పడం కూడా గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇక్కడ మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే దాంతో పాటుగా ఇక్కడ బీజేపీ ఏదైతే కలలు కంటోందో తెలంగాణలో సెక్రటేరియట్ పైన బీజేపీ జెండా ఎగరవేస్తామనేటటువంటి కలలు కంటుందో వాటిని ఆయన కొట్టిపారేసినటువంటి పరిస్థితి. అలాగే తెలంగాణలో మజ్లిస్ పార్టీ ఎప్పటి వరకు అయితే ఒక బలంగా ఉంటుందో అంతవరకు బీజేపీకి సంబంధించినటువంటి కలలు కావచ్చు, సెక్రటేరియట్ పైన బీజేపీ జెండా ఎగరడం కావచ్చు, ఇది అసాధ్యం అనేటటువంటి వ్యాఖ్యని చూస్తే ఒకవైపు మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి సహజ సిద్ధమైనటువంటి రాజకీయ ధోరణితో పాటుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని చూసినట్లయితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తో వాళ్ళు కొంత దూరం జరిగేటటువంటి అవకాశాలు, అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో కనుక తెలంగాణలో ఫలితాలే రిఫ్లెక్ట్ అయినట్లయితే కనుక మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పక్షాన చేరుతారా అనేటటువంటి అనుమానాలకు ఆస్కారం ఇచ్చేటటువంటి
ఇంకా మనం పరిగణించాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇట్లయితే అసదుద్దీన్ ఓవైసీ ఇటువంటి జల్సాలు అంటే ఆ వాళ్ళు ఉర్దూలో జల్సాలు అని అంటారు, అంటే బహిరంగ సభలను జల్సాలుగా పేర్కొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విరివిగా ఇటువంటి బహిరంగ సభలు ఉంటాయి అనేటటువంటి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి ఈ వ్యాఖ్యలను, అంటే రాబోయే రోజుల్లో మీరు మాతో సహకరించినట్లయితే, మీరు మా సమస్యల విషయంలో కనుక చిత్తశుద్ధితో వ్యవహరించినట్లయితే తీవ్రంగా ఉంటాయటువంటి కర్మగర్భమైనటువంటి పరిగణించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ప్రణయ్. జోషి, ఇప్పుడు క్లియర్ కట్గా కూడా అంటే బీఆర్ఎస్తో కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి అనేది ఈరోజు అక్బరుద్దీన్ మాట్లాడినటువంటి మాటల్లో క్లియర్ కట్ అయిపోయినట్టేనా? అంతేకాకుండా తమ పేరును వాడుకొని కడుపు నింపుకోవాలనుకుంటే నింపుకోవచ్చు బీజేపీ అంటూ కూడా ఒక వ్యాఖ్య చేసినట్టుగా తెలుస్తోంది. సో నిజంగానే బీజేపీ పేరు వాడుకునేటువంటి పరిస్థితిలో ఉందా? వాస్తవంగా మజ్లిస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా మైనారిటీ ముస్లింల జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో సంబంధించి ఏ సభలని మనం పరిశీలించినప్పటికీ కూడా ఒక్కరు వ్యాఖ్యలు చేసుకోవడం అనేటువంటి పార్టీగా చూడాల్సినటువంటి విషయం. అదే అమిత్ షా వ్యాఖ్యలు చేస్తూనే బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారో, అమిత్ షా చెప్పులు మోసినటువంటి వ్యక్తులు కూడా మజ్లిస్ పైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి స్థానికంగా ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం. కేవలం 300 కాపులు మాత్రమే మీకు కనిపిస్తున్నారా అనేటటువంటి వ్యాఖ్యలను చూసినట్లయితే ఇక్కడ వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహనతోనే మాట్లాడినట్టుగా మనం పరిగణించాల్సినటువంటి పరిస్థితి. జోగు రామన్న పదవీ కాలంలో ఇప్పటి వరకు వరుసగా చూసుకున్నట్లయితే ప్రతి సందర్భంలో కూడా ఇటు ఏవైనా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇంకా ఎటువంటి లబ్ధి చేకూర్చే విషయాలైనా కావచ్చు, వాటిలో అగ్రభాగం అత్యధికంగా పూర్తిగా కూడా తన సామాజిక వర్గమైనటువంటి కోణంలో కావచ్చు, లేదా ఇక్కడ లీడింగ్ లో ఉన్నటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి సామాజిక వర్గంగా కావచ్చు, 300 కాపులకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క 300 కాపు సామాజిక వర్గంకు సంబంధించినటువంటి పేరును ప్రస్తావిస్తూనే నిరుద్యోగ యువత కావచ్చు, సమస్యల పరిష్కారం కావచ్చు, కేవలం దీంట్లో మీకు 300 కాపులు మాత్రమే కనిపిస్తున్నారా అని ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడడం అనేటటువంటి వ్యాఖ్యలు, అలాగే దాదాపు 60,000 వరకు మా ఓటర్లు అనేటువంటి ఈ యొక్క వ్యాఖ్యలను మనం తరచి చూసినట్లయితే ఒక రకంగా ఇటు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న పైన ఆయన విరుచుకుపడ్డట్లుగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇంతవరకు తీర్చనటువంటి సమస్యలను ప్రస్తావిస్తూనే తమకు సంబంధించినటువంటి వర్గీయుల గుర్తు చేస్తూనే ఒకవేళ తమ సమస్య నిర్లక్ష్యం వ్యవహరించిన రాబోయే రోజుల్లో తాము కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని ఎన్నికల నేపథ్యంలో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో మజ్లిస్ పార్టీ కూడా ఇక్కడ తమ అభ్యర్థిని నిలుపుతుందా అనేటటువంటి అభిప్రాయాలు, అలాగే ఇక్కడ అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రణయ్. అయితే ఒకవేళ మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కనుక ఇక్కడ ఉన్నట్లయితే ఇంతకాలం మైనారిటీ ఓటు బ్యాంకును నమ్ముకొని అధికారంలోకి వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవు అనేటటువంటి అభిప్రాయాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి.